కిట్టి తెలుగు కథలకు స్వాగతం. అందరికీ నమస్కారం అండి. కథలోకి వెళ్ళే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరని ఆశిస్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోరు ప్లీజ్. ఇక కథలోకి వెళ్దామండి. నందనవనం అనే గ్రామంలో విష్ణుశర్మ అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. దేశాలన్నీ తిరిగి ఆయన అపారమైన జ్ఞానం సంపాదించాడు. తన సొంత ఊళ్ళో జనాలంతా సమస్యలతో సతమతమవుతూ ఉన్నారని గమనించిన విష్ణుశర్మ వారికి ఏదైనా వినూత్నమైన సేవను అందించాలనుకున్నాడు. ఒక మర్రి చెట్టు కింద ఆయన తన అంగడిని ప్రారంభించాడు. చెట్టుకు ఒక బోర్డు వేలాడదీశాడు. సలహాల అంగడి, పూర్తి హామీ అని. దారి వెంబడి వచ్చిపోయే వాళ్ళందరూ అంగడి పేరు చదివి నవ్వుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఎవరు వచ్చినా రాకున్నా విష్ణుశర్మ మాత్రం ప్రతిరోజు మర్రి చెట్టు కింద క్రమం తప్పకుండా కూర్చుంటూ వచ్చాడు. ఒక రోజున రాముడు రంగడు అనేవాళ్ళు ఇద్దరు వచ్చారు సలహాల అంగడికి. అక్కడ కూర్చుని ఉన్న విష్ణుశర్మను, మీ దగ్గర ఏమి సలహాలు ఉన్నాయి, ఎంతకు అమ్ముతారు అని అడిగారు. నేనిచ్చే ప్రతి సలహాకు కనీస ధర 100 రూపాయలు. ఆ సలహా ఇవ్వటంలో ఉన్న కష్టాన్ని బట్టి అసలు ధర మారుతుంటుంది. ఒకవేళ మీరు గనక నా సలహా వద్దనుకుంటే మీ ధనం మీకు తిరిగి ఇచ్చేస్తాను అన్నాడు విష్ణుశర్మ. రాముడు రంగడు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, సరే మాకు ఇద్దరికి చెరొక సలహా ఇవ్వండి అని 200 రూపాయలు విష్ణుశర్మ చేతికిచ్చాడు. ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడే చోట మీరు ఉండకండి అని చెప్పాడు విష్ణుశర్మ ఆ డబ్బును జాగ్రత్త చేసుకుంటూ. ఇదో సలహా, దీనికో 100 రూపాయలు అన్నాడు రాముడు తిరస్కారంగా. వెంటనే, నీకు నా సలహా మంచిది కాదనిపిస్తే ఇదిగో నీ 100 నువ్వు తీసుకో అని 100 రూపాయలు తిరిగి ఇచ్చేశాడు విష్ణుశర్మ. రాముడు డబ్బును వెనక్కి తీసుకున్నాడు గాని రంగడు మాత్రం విష్ణుశర్మకు ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకున్నాడు. కొద్ది దూరం పోగానే రాముడు అతనితో, నువ్వు డబ్బునెందుకు వెనక్కి తీసుకోలేదు, ఊరికే 100 రూపాయలు వృధా ఖర్చు అన్నాడు. లేదులేరా, విష్ణుశర్మ గారితో పరిచయం కోసం ఆ 100 ఖర్చు పెట్టాననుకుంటాను. నా దగ్గర ఉంటే కూడా ఆ 100 మరో విధంగా ఖర్చు అయిపోయేది అన్నాడు రంగడు. రాముడు రంగడు పోయే దారిలో ఇద్దరు ఆడవాళ్ళు తగవు పడుతున్నారు. ఇద్దరు వాళ్లను దాటుకొని పోతుండగా, రంగా ఆ గొడవ ఏంటో చూసి వెళ్దాం, ఒక్క క్షణం ఆగు అన్నాడు రాముడు. అయితే రంగడికి విష్ణుశర్మ ఇచ్చిన సలహా గుర్తుకొచ్చింది. ఇద్దరు ఆడవాళ్ళు గొడవ పడే చోట ఆగవద్దని కదా విష్ణుశర్మ చెప్పింది అని రంగడు అక్కడ నిలబడకుండా ఇంటికి వెళ్ళిపోయాడు. రాముడు మాత్రం అక్కడే నిలబడి ఆ తగవులాటని చూడసాగాడు వినోదంగా. అయితే అక్కడ తగవు పడుతున్న వాళ్ళు మరెవరో కాదు, ఆ దేశపు రాజుగారి భార్యలు. వాళ్ళిద్దరి గొడవ చిలికి చిలికి గాలివానైంది. నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. రాజుగారిని రాని నీ పని చెబుతా అనుకున్నారు. నాకు సాక్షి ఇదిగో వీడే అని ఒక ఆమె రాముడిని చూపించింది. నాకు సాక్షి కూడా వీడే, నీ పక్షం ఎట్లా మాట్లాడతాడో నేను చూస్తాగా అని రెట్టించింది రెండో ఆమె. ఇక రాముడి పని అడకత్తెరలో పోకచెక్క మాదిరి అయ్యింది. రాజుగారు రాకమానరు, నన్ను పిలవనంపక మానరు. నేను ఎవరి పక్షం వహించినా అవతలి వాళ్ళ వైపు నుండి నాకు ముప్పు తప్పదు. ఏం చేయాలి అని వాడు కృంగిపోయాడు. ఇంటికి వెళ్ళి సంగతంతా రంగడికి చెప్పుకుని బాధపడ్డాడు. విష్ణుశర్మ మాట వినకపోవడం వల్ల కదా ఇట్లా అయింది అని రంగడు వాడిని విష్ణుశర్మ దగ్గరికి తీసుకెళ్ళాడు. జరిగిన సంగతంతా విని విష్ణుశర్మ 500 రూపాయలు ఇమ్మన్నాడు. అదేమి, పోయినసారి సలహాకు ఒక 100నే తీసుకున్నావు కదా అని రాముడు గింజుకున్నాడు. కానీ కష్టాన్ని బట్టి ధర ఉంటుందని నేను ముందే చెప్పాను కదా అన్నాడు విష్ణుశర్మ రాముడిచ్చిన 500 భద్రపరుచుకుంటూ. ఇవాల్టి నుండి నువ్వు మూగవాడివి అనుకో. నీ కష్టం తీరిపోవాలంటే నువ్వు మాటలు రాని వాడి మాదిరి బ్రతకాలి అని సలహా ఇచ్చాడు విష్ణుశర్మ. ఈ మాత్రం సలహాకు 500 అనిపించింది రాముడికి. అయినా ఒకసారి దెబ్బతిని ఉన్నాడు గనక సరే అనక తప్పలేదు. అనుకున్నట్లుగానే మరునాడు రాముడి కోసం రాజభటులు వచ్చారు. ఉన్నవాడిని ఉన్నట్లు రాజసభకు పిలుచుకు వెళ్ళారు. రాజుగారి భార్యలిద్దరూ వాడిని గుర్తుపట్టారు. ఇతనే అక్కడ నిలబడి మా పోట్లాట మొత్తం చూసిన ప్రత్యక్ష సాక్షి అన్నారు. రాజుగారు రాముడిని చూసి, ఏమయ్యా
నువ్వేనట ప్రత్యక్ష సాక్షివి, మరి ఎవరిది తప్పు నువ్వే చెప్పు అన్నారు గట్టిగా. బే 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 అన్నాడు రాముడు నీళ్లు నములుతూ. రాజు ఏమిరా మాటలు రావా అన్నాడు. బే 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 అన్నాడు రాముడు మళ్ళీ విష్ణుశర్మను తలుచుకుంటూ. రాజుగారు భార్యలతో, వీడికి మాటలు వచ్చినట్లు లేవే, మరి ఎలాగా అన్నాడు. ఏమో మరి, మేమైతే ముందుగా ఊహించలేదు అన్నారిద్దరు. ఏమైతేనేం, వీడు మనకు పనికిరాడు అని రాజు రాముడిని ఇంటికి పంపించేశాడు. గండం గడిచిందని రాముడు ఊపిరైతే పీల్చుకున్నాడు గాని వాడి నోటమాట లేకుండా పోయింది. తాను మాట్లాడగలడని రాజుకు తెలిస్తే తనకు మరణశిక్ష ఖాయం. అందుకని ఆ రోజు నుండి వాడు పూర్తిగా మూగ జీవితం గడపవలసి వచ్చింది. ఇలా 4 రోజులు గడిచాక వాడికి తన జీవితం మీదే విరక్తి కలిగింది. ఎలాగైనా సరే మళ్ళీ తన మాట వెనక్కి తిరిగి వస్తే చాలు అనిపించింది వాడికి. సలహా కోసం మళ్ళీ విష్ణుశర్మ శరణుజొచ్చాడు. ఈసారి 1000 రూపాయలు పుచ్చుకుని విష్ణుశర్మ దీర్ఘంగా ఆలోచించి వేళ్ల మీద లెక్కలు వేసి చెప్పాడు. నేటికి 11వ రోజున నువ్వు వెళ్ళి రాజుగారిని కలు, నిర్భయంగా జరిగిందంతా చెప్పే అన్నాడు. ఈరోజే చెప్పేస్తే ఏమి అన్నాడు రాముడు. రాణులు నీ శరీర అవయవాల్లో ఏదో ఒకటి ఊడగొడతారు, పర్వాలేదా మరి అన్నాడు విష్ణుశర్మ. రాముడు కిక్కురు మనకుండా సరే అన్నాడు. నాటి నుండి 11వ రోజున వెళ్ళి రాజుగారిని దర్శించుకున్నాడు. జరిగినదంతా చెప్పాడు. నాటి నుండి తన నోట మాట లేక ఎంత కష్టపడింది చెప్పుకుని మన్నించమని వేడుకున్నాడు. రాజుగారు రాణులు పగలబడి నవ్వారు. ఒరే, ఈ తెలివి నీకు సొంతంగా వచ్చింది కాదు అని మాకు తోస్తున్నది. నీకెవరో తెలివిగల వాళ్ళు సలహా ఇచ్చి ఉండాలి. ఎవరు వాళ్ళు అని అడిగాడు రాజుగారు రాముడికి భోజనం పెట్టించి పంపుతూ. విష్ణుశర్మ గురించి చెప్పాడు రాముడు. వెంటనే రాజుగారు సంతోషంగా నవ్వి విష్ణుశర్మకు కానుకగా ఇవ్వమని ఒక రత్నాల హారాన్ని, ప్రశంసా పత్రాన్ని పంపారు. ఊరికో విష్ణుశర్మ ఉంటే మన రాజ్యానికి ఇక ఏ ఆపద రాదు. మన రాజ్యపు మంత్రి పదవి విష్ణుశర్మ కోసమే ఎదురు చూస్తున్నది అని చెప్పమన్నారు. రాముడు విష్ణుశర్మకు వాటిని అందిస్తూ, మరేమనుకోకండి, 15 రోజుల్లో ఏం జరిగినట్లు అని అడిగాడు. ఏమీ లేదు రాముడు, నిన్న రాజుగారి పుట్టినరోజు. ఆయన గొప్ప మనసుతో దానధర్మాలు చేసే పండుగ రోజు. ఆ రోజున వాస్తవం చెబితే ఆయన ఆనందం ముందు నీ సమస్య చిన్నదైపోయి నిన్ను మన్నించేస్తాడని ఆ రోజున వెళ్ళమన్నాను. గుర్తుంచుకో, ఆనందం అధికం చేసుకుంటే సమస్యలు మాయమైపోతాయి అన్నాడు విష్ణుశర్మ. కథ సమాప్తమండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.